స్నేహం అంటే ఇదేరా. స్నేహం ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక అంతర్భాగం. స్నేహం అంటే ఒకరినొకరి మనసులను అర్థం చేసుకోవడం ద్వారా స్నేహం అనేది ఏర్పడుతూ ఉంది. మానవుని జీవితంలో బాల్యం, కౌమార దశ, యవ్వనం, వృద్ధాప్యం ఈ 4 దశలు. ఈ 4 దశల్లో కూడా బాల్యంలో, యవ్వనంలో, కౌమార దశలో, వృద్ధాప్యంలో ప్రతి సెషన్లో కూడా మానవుడు స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. స్నేహం అనేది మనిషికి ఒక ఊపిరి లాంటిది. స్నేహం చేయని మనిషి లేడు, స్నేహితుడు లేని వ్యక్తి లేడు. అయితే నేటి దినాలలో ఎంతోమంది యువకులు చెడు స్నేహాల వల్ల ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు బానిసవుతూ ఉన్నారు. అందుకనే పిల్లలు వారి యొక్క స్నేహితులు ఎలాంటి వారు అనేది వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లల యొక్క ప్రవర్తన, వారి యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కౌమార దశలో 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు వారికి ఏ ఆలోచన వస్తే ఆలోచన నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలను చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచినప్పుడు వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతూ ఉంటుంది. స్నేహం అవసరమే. తల్లిదండ్రులతో పంచుకోలేనటువంటి ఎన్నో విషయాలు స్నేహితులతో పంచుకోవడం ద్వారా వారు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. స్నేహం మంచిదే. నిజమైన స్నేహం ఎప్పటికీ విడువక ప్రేమిస్తూ ఉంటుంది. నిజమైన స్నేహం మనిషిని ఓదార్చుతుంది. నిజమైన స్నేహం మనిషి హృదయ అంతరంగాల్లోని బాధను తొలగిస్తుంది. నిజమైన స్నేహం ఒక మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలలో వెన్నంటి ఉండేది స్నేహమే. అయితే మనం స్నేహం చేసేటప్పుడు ఖచ్చితంగా అవతలి వ్యక్తి యొక్క సద్గుణాలు, దుర్గుణాలు, అవతలి యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన వీటన్నిటిని బేరీజు వేసుకొని మంచి స్నేహాన్ని, మంచి స్నేహితులను మాత్రమే మనం సంపాదించుకోవాలి. చెడు స్నేహితుల వల్ల ఎంతోమంది జీవితాలు ఆగమైపోయినాయి. చెడు స్నేహితులు ప్రేరేపించేటటువంటి ఆ చెడుకి బానిసైపోయి చాలామంది తమ యొక్క జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి పిల్లల యొక్క స్నేహితులు ఎలాంటి వారు, వాళ్ళు ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నారు, వారు బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు వారి యొక్క ప్రవర్తనను తల్లిదండ్రులు నిశితంగా పరిశీలించాలి. కాలేజీలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారనే విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉండాలి. నిజమైన స్నేహితుడు మన మంచిని కోరుకునేవాడు, మన మేలును కోరుకునేవాడు, మన కష్టాల్లో, ఇబ్బందుల్లో మనకెల్లప్పుడూ తోడై ఉండేవాడే నిజమైన స్నేహితుడు. మన మనసును అర్థం చేసుకొని మనతో పాటు నడిచేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి మంచి స్నేహితులను కలిగి ఉన్నప్పుడు వీరు నిజమైన స్నేహితులు. స్నేహం అంటే ఇలా ఉండాలి, స్నేహం అంటే ఇదే